ఎప్పుడు కనిపిస్తుంది నీకు పాము? శుక్రవారం మాసం మిస్కులేదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఓ ఇండియన్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి పుత్తూరు గ్రామానికి వచ్చిన. అమ్మ పేరు ప్రేమల అమ్మ. సో స్నేక్ వచ్చిందట. ఇది ఇక్కడ చూస్తున్నారా, పంట పొలాలు దగ్గరలో ఉన్నాయి చూడండి. ఇది లాస్ట్ బ్యాక్ సైడ్ ఇల్లు. ఇది మళ్ళీ ఇల్లు కూడా కొద్దిగా ఇదంతా వన్ సైడ్ గూలిపోయిన ఉన్నది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇల్లు మొత్తం వన్ సైడ్ గూలిపోయింది. సో వన్ సైడ్ బాగుంది. సో గైస్, ఇంట్లో పాము అయితే వచ్చిందట. ఏ పాము వచ్చింది? ఇల్లు చూసినా ఇల్లని చూసినావు అమ్మా? ఏం పాము ఉండే? అక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎలా పోయింది? అక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి ఇళ్ళకి వచ్చిందా? ఇది ఇంట్లో ఎవరు ఉండరా? నేను ఒక్కదాన్ని ఉంటా. అంటే దీంట్లో ఉండవు, దాంట్లో ఉంటావు? దాంట్లో ఉంటా. దీంట్లో పుట్టకు పూజ చేస్తా. పుట్టకు పూజ చేస్తావు? పుట్ట ఉన్నది లోపల? ఏడ ఉన్నది? ఇంట్లో లోపల. అది పుట్టనా? డబ్బా మీద పెట్టింది. డబ్బా మీద పుట్ట పెట్టిందా? ఓ, అవి మన పురుగులు పెడతాయి పుట్టాలు. అది పాము పెట్టదు పుట్ట. సో మన వచ్చింది 5 సిరుసులు బాగు చేసి ఒకరికి 5 సిరుసులు బాగు చేసి అందులోకి వెళ్తుందా? ఎప్పుడు కనిపిస్తుంది నీకు పాము? శుక్రవారం అమాసకు. శుక్రవారం ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది నీకు? శుక్రవారం అమాసకు పుణ్యంకు కనిపిస్తుందా? సోమవారం ఖచ్చితంగా. భయం పడతారని ఇలా చెప్పలేదు. ఇలా చెప్పలేదా? వాళ్ళకి చెప్పలేదు. ఇక భయం పడతారని వాళ్ళకి చెప్పలేదు. ఇవిట్రా కెమెరామెన్ సార్. ఇంట్లో ఇట్లా చెత్త చెదారం పెట్టుకుంటే అవా అది ఏంటంటే పేటలు పడితే తీసి పెంటల పడేదంతా. అర్థమవుతుంది కదా? చూడదు ఎట్లా ఉంది. నాగుంపాము అది. ఈ పట్టుకపోవాలా మరి? ఇంట్లో ఎక్సైడ్ పెట్టాలా? అదే పట్టుకపో పట్టుకపో. వాళ్ళు ఉండరు కదా అని ఒక్కదాన్ని ఉంటా. పట్టుకపో. ఇక పట్టుకపోవాలా? ఒక్కదాన్ని ఉంటా కదా నేను. తర్వాత మళ్ళా నువ్వు అనేవి అది పాము దేవుడు పాము అయినా ఆమె మహిమ చూపిస్తుంది నాకు. మరి అదే మరి. అంటే కొంతమంది అంటారు ఇంట్లో పుట్ట ఉంటే పాము పట్టద్దు అని చెప్తుంటారు. అంటారంటే పబ్లిక్ దేవుడి కడిగి నడుస్తారు, భయపడతారు కదా. అదే ముందు నీకు అడిగి పాము పడుతున్నాను నేను. తర్వాత మళ్ళా ఏమనద్దు ఇక నాకు. ఉండేనంటే అట్లా ఉండే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను నేను. ఇదిగో ఇక్కడ మూలకు ఉన్నది. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, ఓఫ్, ఓ మై గాడ్. ఇండియన్ స్ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. చూడండి, చాలా యాక్టివ్ అవుతుంది స్నేక్ ఇది. సో ఇది ఓ మై గాడ్. సో ఇది విషపూరమైన పాము కాబట్టి. ఓ మై గాడ్, ఇది బాత్రూమ్ చేస్తాం. సో लाइट बंद करके. ओह माय गॉड. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఓ ఇండియన్ స్ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. చూడండి, చాలా యాక్టివ్ ఉంది స్నేక్. ఓ మై గాడ్, చూస్తున్నారా? చాలా యాక్టివ్ ఉంది చూడండి స్నేక్ ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓ మై గాడ్. చూడండి, ఇది అటే వెళ్తున్నది. So guys,
దిస్ ఇస్ ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే ఘ్యోవన్ పిటార్ అని అంటుంటారు. సో ఫ్రెండ్స్, స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సిందే డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, పసర్లు, తంత్రాలు, మంత్రాలు అటువంటి ఏం చేపేద్దు. స్నేక్ బైట్ అయిన తర్వాత నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది. సో దీంట్లో న్యూరోటాక్సిక్ వెనం ఉంటుంది. పాము కరిచిన తర్వాత మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు. కోమాలోకి వెళ్ళి మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. రోజు దర్శనం ఇస్తుంది అవ్వ, రోజు దర్శనం ఇస్తుంది నాకు. రోజు కనిపిస్తుంది, అమ్మ ప్రతిరోజు దర్శనం ఇచ్చి ఇంత ఆగం ఎందుకు ఇస్తున్నావు నాకు అర్థం కాదు. రోజు కనిపిస్తుందా? రోజు ప్రతిరోజు కలుస్తుంది. మరి కనిపిస్తే మరి అప్పుడు ఎందుకు పట్టియాలి, ఇప్పుడు ఎందుకు పట్టిస్తున్నావు? పట్టియకు అద్దు, ఉడకపోయి ఎక్కడున్నా ఆమె వస్తుంది. మరి ఆమెకు దేవుడు వస్తుంది అయ్యా. పాము పట్టిస్తే మళ్ళీ ఇంకా ఇటు సైడ్ అవుతుందా మరి ఇట్లా వద్దు. అద్దా ఆమె నీకుంటే చాలు, ఏదమ్మా ఆమె ఆశీర్వాదం ఉంటే చాలు. ఏ దేవుడు వస్తాడు నీకు? దుర్గమాత. దుర్గమ్మ. శంకరుడు ఉన్న మేడలు అది నాగతర్ప మొడ్యాలమే నాకు. सुनो दोस्तों, आप जो देख रहे हैं ना, दिस इज इंडियन स्पेक्टिकल वेनमस कोबरा है. तो मराठी में घ्योवन पिटार के भी नाम से जाना जाता है. दोस्तों, ऐसा सांप अगर से आपको काट लिया तो आप डिस्ट्रिक्ट हॉस्पिटल जाइए. सही समय पर आपको एंटीवेनम मिल गया तो इंसान की जान बच सकती है. सो दोस्तों, देख रहे हैं ना, बहुत ही गुस्से वाला सांप है. कैसा है देखो, एक्टिव है. फन उठा के ये इसलिए डराने लगता है, माई डेंजर, मेरे करीब मत आओ करके. ओ ओ माय गॉड, oh my god. Oh. देख रहे दोस्तों, देखिए इसको बहुत ही गुस्सा आ गया सांप को. कुछ कहा ఈ రోజు దర్శనం ఇచ్చినాక మంది ఎట్లా భయపడరు, అంత ఎత్తులేస్తున్నావు. ఇంట్లో అది ఇల్లు కూలిపోయింది కదా, ఇక్కడ పొలాలు కూడా దగ్గర ఉంది కదా, అందులో నుంచి ఇటు లోపలికి వెళ్ళిందట. సో అమ్మగారు చూసి డబ్బా తీసుకురా. ఓ మై గాడ్, oh my god, oh my god. Stop. देख, मैं तेरे पे रहम कर रहा हूँ, तू मेरे पे रहम कर. तू अल्लाह की मखलूक है ना, मैं तेरी जान बचाने के लिए आया. डब्बा इसका ఇట్లా కోపంలో చూస్తున్నా. మద్దు తల్లి పాపం అసలే ఏడ్చేయి. ఇక మరి ఇవ్వకపోతే ఎట్లా పిల్లలు చెల్లెలు తిరుగుతారు? ఇవ్వకపోతే నాకు అన్న గంట పోతుంటుండు. అట్లా కాదు, పట్టియకుండా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎవరికైనా తల్లి పో, నీ ఈగ ఎక్కడున్నదా అద్దో నీకే చూస్తున్నది. నన్ను చూసినా నువ్వు అద్దిగా నా కళ్ళలో పడ్డప్పుడు పిల్లలు తిరుగుతారు. కోపం వద్దు తల్లి. డబ్బా తీసుకురా, డబ్బాలు
డబల్ లేదు ఇది ఇస్తున్నది, ఇది పట్టిస్తున్నది గోధుమ. తీసుకెళ్తున్నారు, కోపం వస్తుంది. కోపం ఏం పెట్టుకున్నా కావా నువ్వు ఆడున్నా నేను ఇక ఎక్కువ ఇచ్చి చేయకపోదు అద్దద్దు కోపం వద్దు నీ దాన్ని కోపం వస్తుంది అద్దు కోపం రాకి ఇక పో బా ఎక్కడున్నా నా దగ్గర పో. ఓ మై గాడ్ అద్దు పో ఇక వీడియో కాల్ చేయి. సో మున్నా స్నేక్ రెస్క్యూవర్ వీడియో